నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. కొండా సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు సీఎం గారి మీద హల్చల్గా మారింది. కాంగ్రెస్లో కూడా చాలా హాట్ టాపిక్గా మారింది. ప్రజలందరూ కూడా సొంత పార్టీలో ఉన్న మంత్రి బిడ్డ ఇట్లా చేయడం ఏంటంటూ కూడా అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫామ్ సీడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. అంటే ఎట్లా చూస్తారు చిట్టక్క ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారి మీద వైఖరి మార్చుకోకపోతే సీల్డ్ కవర్లో మళ్ళీ వేరే పేరు వస్తుంది, మీరు మారే అవకాశం ఉందన్నారు. అంటే వీళ్ళ చేతుల్లో ఉందా అది? అమ్మా, సీల్డ్ కవర్ గీల్డ్ సంగతి నాకు తెలియదు, కానీ కొండా సుష్మితా మాట్లాడిన మాటలు వ్యాఖ్యలు మాత్రం 100% నేను కూడా తప్పుగా భావిస్తూ ఉన్నాను. మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, ప్రభుత్వంలో ఉన్నాము, మన ప్రభుత్వాన్ని మనము కించపరిచి మాట్లాడుకోవడం తప్పు. అలా రేవంత్ రెడ్డి గారు ఉండని ఎవరుండని మాట్లాడడం తప్పు. ఒకటి, ఆయన వయసు పెద్ద మనిషి, ఆయనను డైపర్లు వేసుకొని ఇట్లనే ఆయన గౌరవమైన వ్యక్తి. వేరే వ్యక్తి లెక్క ఇట్లా మాట్లాడే వ్యక్తి కూడా కాదు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు. చాలా మంచి వ్యక్తి. కాబట్టి ప్రకాష్ రెడ్డి గారిని మేమే గెలిపించామని చెప్పి సుష్మితా పటేల్ చెప్తా ఉన్నది. మరి మీరే గెలిపించినప్పుడు రేపు పొద్దున మీరే టికెట్ అడుక్కుంటే, అధిష్టానాన్ని అడుక్కుంటే అయిపోతుంది. వాళ్ళది ఆ నియోగవర్గమే. వాళ్ళ గతంలో కొండా సురేఖ గారు ఆ నియోగవర్గంలో గెలిచారు, మంత్రి అయ్యారు. వాళ్ళకి అక్కడ అనుభవం ఉంది. అక్కడ కార్యకర్తలు, నాయకులు, ఓటర్స్ అంతా ఆమెకు దగ్గర వాళ్ళే. పేరు పెట్టి ప్రతి గ్రామంలో 200 మంది పేరు పెట్టి పిలిచే సత్తా ఆమెకు ఉంది. టికెట్ అడుక్కోవాల్సి ఉండే, అధిష్టానాన్ని అడుక్కుంటే ఆమెను ఎవరు కాదంటారు? అంటే ఆమె సూటిగా వేసిన ప్రశ్న ఒకటి, అక్కడ జగ్గారెడ్డి గారికి ఏమో అధిష్టానం నిర్ణయిస్తుంది, ఇక్కడ పరకాల్లో ఏమో ఈయన నిర్ణయిస్తాడా? ఇది ఎక్కడ న్యాయం అంటుంది కదా. చూడమ్మా, స్పీచ్లో మాట్లాడేటప్పుడు ఒక ఫ్లో వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ కార్యకర్తలలో ఒక ఉత్సాహాన్ని పెంచడం కోసము, కార్యకర్తలలో మనోధైర్యాన్ని పెంచడం కోసము కొన్ని వ్యాఖ్యానాలు చేస్తారు. చేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గతంలో కూడా టికెట్లు ఎక్కడన్నా ఇచ్చారా? ఒక్కరే. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఇస్తారా? తప్పకుండా అది జరగదమ్మా. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం ఉంటుంది, ఏఐసిసి ఉంటుంది, టీపీసీసీలో కమిటీ ఉంది, కోర్ కమిటీ ఉంది. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు, అందులో సీనియర్లు ఉంటారు. వాళ్ళందరూ నిర్ణయాల మేరకే టికెట్లు ఇస్తారు. ఒక రేవంత్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అది టీడీపీలో, టీఆర్ఎస్లో, బీజేపీలో అయితే నడుస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఒకరి చేతిలో ఉండదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అదే పాత టీడీపీ బ్యాచ్ అందరూ కలిసి మా అమ్మని తొక్కడని చేస్తున్నారు. మొన్న ఏదైతే యాదవ్ బోర్డుకు సంబంధించి కూడా ఆమెకు తెలియకుండానే చేశారు, ఆమెకు ఇన్వాల్వ్ అవ్వలేదు, అసలు లెటర్ కూడా వెళ్ళలేదు, ఆమెకు ఇన్ఫర్మేషన్ లేదంటుంది కదా. ఇక్కడ చూస్తే పరకాల్లో కూడా ఆమె గైహాజరయ్యారు, అక్కడ మేడారంలో అయ్యారు, అసంతృప్తిగా ఉన్నారు. ఈమె బీసీలను దొక్కే ప్రయత్నం చేస్తున్నారంటారు, అదేలా చూస్తారు? చూడమ్మా, అసంతృప్తిగా ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ వారికి మంత్రితానం ఉన్నది, వారు గౌరవంగా ఉన్నారు 100%. ఆ గౌరవం కోసము వారు నా బిడ్డ మాట్లాడింది నాకు సంబంధం లేదని చెప్పింది. ఇంకా వారి గురించి మాట్లాడడం తప్పుగా భావిస్తున్నా. మీరు కూడా పదే అటు మాట్లాడడం కూడా తప్పు. ఎస్, కొండా సుష్మితా పటేల్ వాళ్ళ నాన్నకు ఎమ్మెల్సీ రాలేదని చెప్పి జర ఆక్రోశంతో మాట్లాడవచ్చు, కానీ ఆమె తప్పుగా భావిస్తున్నాం. ఎలా నిన్ను వాడుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీలో నీ బలం ఉంది కదా. నీవు మంత్రి క్యాబినెట్లో 11 మందిలో నువ్వు ఒక మనిషి ఆడ కూర్చొని మాట్లాడే అర్హత నీకు ఉంది కదా. మాకు నష్టం జరిగినా కూడా మేము ఇక్కడ కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి కాబట్టి మాకు నష్టం జరిగినా మేము ఏం మాట్లాడకుండా ఉన్నాం. అలాంటి మాట్లాడడం తప్పమ్మా. మీకు కూడా ఇస్తా అన్నారు కదా ఎమ్మెల్సీ ఇస్తాను. నాకు కూడా ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఇవ్వకపోతే బయటకు వచ్చి మాట్లాడతామా ఏంది? మా పార్టీలో మేము చూసుకుంటాం, ఇంట్లో మాట్లాడుకుంటాం, మా కాంగ్రెస్ మాట్లాడుకుంటాం, కాంగ్రెస్ పార్టీలో అలుగుతాము, కాంగ్రెస్ పార్టీలో పోయి బతిలాడుకుంటాము, అరుస్తాము, చేసుకుంటాము. అంతేగాని బయటకు వచ్చి మైకుల ముందు, ప్రజల ముందు మాట్లాడడం తప్పది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏదైతే ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి, మేయర్గా మీరు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి వస్తుంది, నిజమేనా? తప్పకుండా అమ్మా. జనరల్ సీట్ వస్తే మాత్రం నేనే పోటీ చేస్తాను. నేను అధిష్టానం కూడా ఆల్రెడీ జనరల్ ఉన్నదని చెప్పి అడిగాను. తప్పకుండా నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే సీనియర్ కాంగ్రెస్ నేనే, నాకే టికెట్ రాలేదు, నాకే నష్టం జరిగింది. తప్పకుండా అధిష్టానం దృష్టిలో ఉంది, తప్పకుండా ఇస్తారని నేను తప్పకుండా ఆశతో ఉన్నా. విన్నారు కదా జంగా రాఘవరెడ్డి గారి మాటలు. ఆయన ఏదైతే సుష్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను అయితే ఖండిస్తున్నాము, కానీ ఆ తల్లిగా తన మంత్రిగా ఉన్నందున, తమ ప్రభుత్వంలో ఉన్నందున తాను సమాధానం చెప్పుకుంది. బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు, తనకి ఎలాంటి అక్కడ సభ్యత లేదు కాబట్టి తను అలా సమర్థించుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి మీద కానివ్వండి, ఇటు రేవూరు ప్రకాష్ రెడ్డి గారి మీద ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నామంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలానే రాబోతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లో ఏదైతే ఆయన మేయర్గా ఖచ్చితంగా జనరల్ సీట్ వస్తే నేను ఖచ్చితంగా
ఖచ్చితంగా నేను నిలబడతాను, నేను మేయర్గా ఉంటాను, నేను సీనియర్ నాయకుడిని, ఖచ్చితంగా నాకు ఆ సీట్ వస్తుందని నేను అనుకుంటున్నాను అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం. మీ ఆర్ఎన్ టీవీ కీప్ వాచింగ్.